అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నాకు 102, 103 ఫీవర్ అప్పటికి. ఆ రోజు మా పలకట్ల ఫుల్ జలుబు. కాదన్నా ఈ పాట నేను ఇప్పుడు ఎలా పాడతానన్నా అంటే ట్రై చేయి అన్న. పల్లవి ట్రై చేద్దాం, వర్కౌట్ కాకపోతే నేను పాడేస్తాను, ఏముంది పల్లవి ట్రై చేయి అన్నాడు కృష్ణ అన్న. సరే అని మీరు ఇప్పటికీ ఆ పాట వింటే బొమ్మ అదురుంది అని ఉంటుంది నా వాయిస్. ఫుల్ జలుబు ప్లస్ 102 ఫీవర్. దుమ్మి జరిగింది గుప్పెడు గుండెల్లో, కుదిరిందే మనకు లగ్గం, ఇక నువ్వు నేను తగ్గం, అర గల్లీ గల్లీ మోగించుదాం గట్టి మెళ్ళలే, టప్పు 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 టపోరి, నువ్వు తిప్పు తిప్పు తిప్పుకుంటూ రావే కుమారి అని ఉంటుంది నా వాయిస్ ఆ పాటలో ఇప్పటికీ. పాడాను. అన్నా ఏంటన్నా ఇదంటే నువ్వు ఆగు అని పంపిస్తే తమన్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా. ఎవరు, ఏ నార్త్ ఇండియన్ సింగర్ ఇది పాడింది, భలే ఉంది గొంతు, సింహ గారి రేంజ్లో ఉంది, అద్దిరిపోయింది. ఎవరంటే ఎవరు లేదో మన సాకైతే వాడికి జలుబు ఉంది. అప్పుడప్పుడు జలుబు కూడా ఇంత మంచి చేస్తుంది. ఫుల్ జలుబు ఉంది, జ్వరం ఉంది, అందుకని ట్రై చేశాను సార్, ఎందుకు ఆ టింజ్ వర్కౌట్ అవుతుంది అనిపించింది అని చెప్పి కృష్ణ అన్న చెప్పాడు. సో ఐ గివ్ ఒక సోలోస్ పాడే, తమన్ గారి దగ్గర ఒక సోలోస్ పాడే క్రెడిట్ నేను కృష్ణ అన్నకే ఇస్తాను. ఆ రోజు హీ టుక్ దట్, ఆయన పాడాల్సిన పాట. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, తమన్ గారు ఆస్క్డ్ హిమ్ టు సింగ్ ద సాంగ్, హీ డిడ్ంట్ సింగ్, హీ మేడ్ మీ సింగ్. సో ద టోటల్ టాలీవుడ్ ఆర్ ద సింగర్స్ చాలా మందికి ఇలా ఛాన్సెస్ ఇచ్చాడు. అజాత శత్రువు, ది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ అంటే కృష్ణన్య అని అంటూ ఉంటారు అందరు. ఫ్రెండ్ కాదు, అందరికీ పెద్ద దిక్కు, పెద్ద దిక్కు అన్న. అసలు చాలా రేర్ తెలుసా సాకేత్, అసలు నాట్ ఈవెన్ ఫ్రమ్ వన్ సింగిల్ పర్సన్ ఐ హర్డ్ బ్యాడ్ అబౌట్ హిమ్. అందుకనే నాకు బొమ్మ అదిరింది పాట ఫైనల్ అయింది. ఆ తర్వాత నాకు చిత్రాలు చూడు, వీటన్నిటి ఇంకా మిగతా చాలా పాటలు. సో యు ఆల్వేస్ ఓ సో మచ్ టు కృష్ణ అన్న. ఎస్ డెఫినెట్లీ, మంచోడు. మంచోడు మంచోడు కాదని ఎవరు చెప్తారు అసలు? నేను చాలాసార్లు చెప్తాను మంచోడు కాదన్నా అని. అతి మంచోడు, మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్. అప్పుడప్పుడు పరమ సాడిస్ట్ కూడా. రికార్డింగ్స్ లో మీరు అది కూడా ఓన్లీ ఫర్ పని విషయంలో వేరే రూపం వస్తుంది. మరి కృష్ణన్ అంతే అందరికీ తెలిసింది హాయమ్మా బాగున్నావా, ఇది కాదు. తనలో ఒక అపరిచితుడు, ఒక బీపీ పేషెంట్, ఒక ఏమంటారు, టూ మచ్ సాకేత్, నువ్వు టూ మచ్ అసలు. లేదు నిజంగా, కొన్నిసార్లు అయితే చంద్రముఖి కూడా అన్నీ వస్తాయి కాసుల పేరు. అమ్మో, కృష్ణన్నలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆయన చాలా పెద్ద ప్రొఫెషనల్, వర్క్ డైవర్ట్ అవ్వడు. లక్కీలీ చాలా వరకు ఆయన చేసే ప్రాజెక్ట్స్ అన్ని నా స్టూడియోలోనే అవుతాయి, నేనే చేస్తాను కాబట్టి నేను చాలా క్లోజ్ గా తెలుసు అనమాట. చాలా యాంగిల్స్ ఉన్నాయి, దాచుంచాడు లోపల అంతే. మేబీ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ మొత్తం ఇప్పుడు నీవే దండయాత్ర చేస్తారేమో. ఏం పర్లేదు, వీడియో ప్రూఫ్లతో ఇస్తాను, ఆ స్టూడియోలో సీసీ కెమెరాలు ఉన్నాయి. చావు కబురు చల్లగా ఈ సినిమాలో ఆ సాంగ్, అంటే ఆ లిరిక్స్ వింటే మనకేమనిపిస్తుంది, పైన పొటారం సాంగ్ లిరిక్స్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, విచ్ హ్యాస్ అ వెరీ డీప్ స్పిరిచువల్ మీనింగ్ ఇన్ ఇట్, బట్ విత్ అ చీకీ ఫ్లేవర్ అని అనుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఆ పాట పాట విన్నప్పుడు? అబ్బా ఏదో తత్వము సీరియస్ గా బోధిస్తున్నారు, ఏదో ఊర్లో ఒక జాతర ఫీల్స్ లో, లేకపోతే ఈ రంగస్థలాలు అవుతూ ఉంటాయి, లేకపోతే ఉగ్గు కథలు అవుతూ ఉంటాయి, ఆ కాన్సెప్ట్ అనుకున్నా. నేను పాడేటప్పుడు కూడా అదే అనుకున్నా. సో వెన్ ద డైరెక్టర్ కాల్డ్ మీ, నేను ఒక వర్షన్ పాడేశాను అప్పటికి. ఐ వాజ్ నాట్ గెటింగ్ ద ఫీల్ అని డైరెక్టర్ అన్నారు. నాకు అర్థమైన ఫీల్లో నేను పాడా. అప్పుడు కౌశిక్ కాల్డ్ మీ, ద డైరెక్టర్ పెగలపాటి కౌశిక్, అండ్ హీ ఎక్స్ప్లెయిన్ మీ ద సీన్. స్టోరీలో చచ్చిపోతారు, శ్మశానంలో జరిగే పాట ఇది, దీన్ని బట్టి పాడన్నాడు. నాకు బొమ్మ తిరిగింది. నేనేమో తిరునాళ్ళు, దేవుడు, తత్వం ఈ ఫీల్డ్ లో పాడితే చావు శ్మశానమా, ఓకే అని చెప్పి ఇంకా దెన్ ఐ చేంజ్ మై వాయిస్ అండ్ కొంచెం పైన పటాహారం. అప్పటికి మంగ్లీ పాడలా, కొంచెం వాకీ టిన్స్ తెచ్చి మళ్ళీ పాడాను. బట్ నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా శ్మశానంలో థీమ్ ని ఊహించుకుంటూ పాడాలి ఇట్లా చెప్పినప్పుడు, హౌ డు యూ గెట్ దట్ ఫ్లో అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ వీ డూ కదా. ఈవెన్ యూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ మెనీ మూవీస్.
యూ నో దట్ వెన్ ద డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్స్ యూ సంథింగ్, అంటే సింగింగ్ లో కూడా అలా ఉంటుందా? యూ జస్ట్ ట్రైన్ యువర్ బ్రెయిన్. వావ్. నువ్వు కళ్ళు మూసుకుంటావు, ఓకే ఇప్పుడు ఏంటి నేను లేచి క్వశ్చన్ అడిగాను, నేను చాలా కాన్ఫిడెంట్గా అడిగాను, నేను ఐ ట్రీట్ ఇట్ మై ఫ్రెండ్ అండి, అందరినీ బాగా ట్రీట్ సర్లే, చేస్తాను నువ్వు అని అది అన్నావు. చెప్తున్నావు. అక్కడ తిట్టంగానే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వాలి. ఎట్లా నిజంగా తిడితే ఎవరికన్నా మారుతుంది ఎక్స్ప్రెషన్. దాని ముందు బట్ నువ్వు శ్మశానంలో ఎలా ఉంటావు ఊహించుకో. ఒకసారి గీత వాస్ టెల్లింగ్ మీ, ఎప్పుడు వెళ్ళలేదా ఏంది, నేను చాలాసార్లు వెళ్ళా. అప్పుడే పుట్టినటువంటి పసి బిడ్డని లాలిస్తున్న ఒక తల్లి ఈ ఫ్లేవర్ లో సాంగ్ పాడాలి అని చెప్పారట ఎవరు. అసలు హౌ డు యూ గెట్ దట్ ఫీల్ అన్నది, అంటే నిజంగా చాలా బ్లెస్డ్ అయితేనే వస్తుంది, అందుకనే మ్యూజిక్ అందరికీ రాదు. మేబీ అది ఒకసారి ఇమాజిన్ చేసుకోవడం, ట్రై చేయడం, ఆర్ లేదండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాం. అండ్ అగైన్ ఇట్స్ ఆన్ ది అదర్ పీపుల్ ఆల్సో హౌ నీట్లీ దే కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ an expression from you. మంచి డైరెక్టర్ ఉండి నీకు నీట్ గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ కిల్ ద షాట్. యాక్చువల్లీ సేమ్ థింగ్ విత్ అస్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండి మాకు నీట్ గా సాంగ్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతే బాగా పాడతాం. సూపర్, ఓకే, గాట్ ఇట్, కన్విన్స్డ్. నెక్స్ట్ కమింగ్ టు రాజా ది గ్రేట్. నీకు రికగ్నిషన్ తెచ్చినటువంటి ఆల్బమ్స్ లో ఈవెన్ రాజా ది గ్రేట్ సాంగ్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈక్వలీ ఈ సినిమాకి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ అ రిగ్రెట్ అని విన్నాను, ఏంటది? The regret is, okay, I have sung the song. Yeah, everybody knows. So, నా వాయిస్ లైన్స్ రవితేజ గారి పర్ఫెక్ట్ గా సింక్ అవుతాయి ఎనర్జీస్, నాకు అంతవరకు తెలుసు కాన్ఫిడెంట్ గా. అండ్ దెన్ రేవంత్ వాయిస్ ఏమో పక్కన శ్రీనివాస్ రెడ్డి గారి లైన్స్, అంటే రాజా రాజా నువ్వు తల బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్ట్రీట్లో అన్ని అక్కడ నుంచి నా వాయిస్ వస్తుంది అనమాట. ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే ఎలా మర్చిపోయారు, ఏం జరిగింది అన్నది నాకు తెలీదు. ఆడియో లాంచ్కి నన్ను పిలవలేదు, రేవంత్ని ఒక్కడిని పిలిచారు, వాడు ఒక్కడే పాడేశాడు. సో బికాస్ దట్ సాంగ్ బికేమ్ అ బ్లాక్ బస్టర్. దట్ సాంగ్ బికేమ్ ఆ ఇయర్కి దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్, పెద్ద హిట్. నాకు అప్పటిదాకా హిట్ లేదు, పాటలు ఉన్నాయి మంచి పాటలు, ఆల్ టైమ్ హిట్స్ ఉన్నాయి, ఆల్ టైమ్ హిట్ లాంటి ఒక సాంగ్ లేదు. ఇది వచ్చింది, రే సూపర్ అనుకున్నా. సారీ, ఆడియో లాంచ్ అన్న సక్సెస్ మీట్లో, ఆడియో లాంచ్కి ఎవరిని పిలవలేదు, దే హవ్ డన్ ది ఆడియో లాంచ్. సక్సెస్ మీట్లో పాడేశారు. ఓకే, ఇది మొత్తం పాట రేవంతే పాడాడా అన్నది ప్రచారం అయిపోయింది బయట మార్కెట్లో. అది ఒక 1 year వరకు రాజా ది గ్రేట్ అంటే రేవంత్ కదా పాడింది. అరే పర్లేదు, వాడు నా ఫ్రెండే, ఓకే ఒక రకంగా వాడు, కానీ మెయిన్ లైన్స్ అన్నీ నావి ఉన్నాయి, నా కనీసం కామాలో కూడా రేవంత్ సాకేత్ లేదు అని ఆ ఫీల్ చాలా రోజులు ఉండింది. నేను కార్తీక్ అన్న మీద అలిగాను కూడా, సాయి కార్తీక్ అన్న మీద, ఎట్లా మర్చిపోతావు, నేను మాట్లాడలేదు యాక్చువల్లీ కార్తీక్ అన్నతో 1 year మాట్లాడలేదు.